బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల కథన రంగంలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాల్టి నుంచి దూకుతున్నారు. ఇవాల్టి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపడుతున్నారు. తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్రకు బయలుదేరుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుడతారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బస్సు యాత్ర ఉంటుంది. సాయంత్రం 5:30 మిర్యాలగూడలో తొలి రోడ్ షో ఉంటుంది. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు బస్సు యాత్ర సాగుతుంది. మొత్తం 17 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. 21 రోడ్ షోలో పాల్గొంటారు కేసీఆర్. మే 10న సిద్దిపేటలో ఈ బస్సు యాత్ర ముగుస్తుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ రోడ్ షోలు ఉండేలా ప్లాన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని కేసీఆర్ వ్యూహాన్ని రచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బస్ యాత్రకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్, నేటి నుంచి కూడా ప్రజలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో భాగంగా నేటి నుంచి కూడా బస్సు యాత్ర మొదలు కానుంది. ఈ బస్సు యాత్ర 17 రోజుల పాటు కొనసాగుంది. మొదటగా నల్గొండ జిల్లానే మళ్ళీ ఎంచుకోవడం జరిగింది. మనం చూడడం జరిగింది ఆ ఎన్నికల మొత్తం కూడా కోల్పోయిన తర్వాత మొదటి నుంచి కూడా నల్గొండనే ఏదైనా ఏ కార్యక్రమైనా అధికారం కోల్పోయాక ప్రారంభించేది నల్గొండ నుంచే వేదిక కానుందని చెప్పవచ్చు. గతంలో కేఆర్ఎంబీ కేంద్ర అప్పగించిందని కృష్ణా జలాల విషయంలో కానీ, అదేవిధంగా రైతు పొలంబాట విషయంలో కానీ, ఇప్పుడు ఆ ప్రచార విషయంలో బస్సు యాత్ర విషయంలో కానీ మొదటి నుంచి కూడా నల్గొండ జిల్లానే తను సెంటిమెంట్ గా తీసుకోవడం జరిగింది. ఇదే యాత్రలో భాగంగా ఇవాళ బస్సు యాత్ర మొదటి రోజు నల్గొండ జిల్లాకు రానుంది. 1 గంట సమయంలో తెలంగాణ భవన్ నుంచి కూడా భోజన సమయం ముగించుకొని 1 గంటకు తెలంగాణ భవన్ నుంచి అధినేత కేసీఆర్ ఆ బస్సులో బయలుదేరనున్నారు. మొత్తం మీద ఆ బస్సు యాత్రకు వెనకాల కూడా మొత్తం దాదాపు ఒక 100 వాహనాలు కూడా కేసీఆర్ వెంట రానున్నాయి. వాలంటరీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో కూడా చూడడం జరిగింది, పొలంబాట కానీ అనేక కార్యక్రమాలు బయటకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ సెక్యూరిటీ విధానం కానీ మొత్తం కూడా అక్కడ తోసే విధానం కానీ చూసి వాలంటీర్లుగా స్వచ్ఛందంగా సైన్యాన్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది. మొత్తం ఆ బస్సు వెంటే కూడా మొత్తం ఆ వాలంటీర్లు 17 రోజుల పాటు కూడా కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. మొత్తం మొదటగా తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఉప్పల్ ఎల్బీ నగర్ ప్రాంతం మీదుగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి గుండా రానున్నారు. చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద మొత్తం శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలుకున్నారు. ఆ తర్వాత నేరుగా నార్కట్పల్లి నుంచి నల్గొండ మీదుగా తిప్పర్తి మీదుగా మిర్యాలగూడ చేరుకున్నారు. మిర్యాలగూడ సాయంత్రం 5 గంటల వరకు కూడా మిర్యాలగూడ చేరుకున్నారు. అక్కడ మిర్యాలగూడ నుంచి భారీ ర్యాలీగా అక్కడ సెంటర్లో కూడా ఆ రోడ్ షో, ఆ ర్యాలీలను, ఆ సభలనే కేసీఆర్ ప్రసంగించే నున్నారు. మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున మిర్యాలగూడ ఎంచుకోవడానికి కూడా ప్రధాన కారణం సాగర్ ఆయకట్టుగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఎడమ కాలువ పరిధిలో కూడా మొత్తం ఆ పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి. గతంలో రైతులు కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉంది, పూర్తిగా రైతు బంధు రావడం లేదు, అదేవిధంగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది, అదేవిధంగా వడ్లకు బోనస్ ఇస్తానన్నారు. ఇవన్నీ కూడా ఏమీ లేవని కూడా మొత్తం ఇవి ఎండగట్టేందుకే ఇవాళ ప్రచార యాత్ర షెడ్యూల్లో భాగంగా కూడా నల్గొండ జిల్లాను ఎంచుకోవడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో బయలుదేరినారు. ఇప్పటికే మొత్తం కూడా శ్రేణులంతా కూడా స్వాగతం పలికేందుకు, విజయవంతం చేసేందుకు, ఎందుకంటే బస్ యాత్రలో భాగంగా మొదటి రోజే నల్గొండ జిల్లాకి రావడంతో కూడా ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకోవడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని కూడా, పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉండి కూడా ఏర్పాట్లు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి నిన్న పెద్ద ఎత్తున కూడా నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఇవాళ ఎన్నికల ప్రచార సభలో కూడా కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మిర్యాలగూడలో ఆ రోడ్ షోలో ఆ ప్రసంగం తర్వాత కూడా అది ముగించుకొని మళ్ళీ కూడా మిర్యాలగూడ, వేములపల్లి, తిప్పర్తి మీదుగా కూడా కేతపల్లి నుంచి సూర్యాపేట చేరుకున్నారు. సూర్యాపేటలో కూడా అక్కడ రోడ్ షోలో పాల్గొని కూడా అక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆ క్యాంప్ కార్యాలయంలో నివాసంలో రాత్రి బస చేయనున్నారు. ఇవాళ సూర్యాపేటలోనే కేసీఆర్ ఉండబోతున్నారు. మొదటి రోజు నల్గొండ పార్లమెంటు మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వెళ్ళి ఆ తర్వాత సూర్యాపేటలో అక్కడే బస చేసిన తర్వాత నెక్స్ట్ 2వ రోజు రేపు భువనగిరి పార్లమెంట్లోకి ప్రవేశించనున్నారు. మొత్తం సూర్యాపేట మీదుగా ఇక్కడ నకరికల్, అదేవిధంగా భువనగిరి, ఆలేరు 2 నియోజకవర్గ ప్రాంతాల్లో కూడా రేపంతా కూడా పర్యటన ఉంటుంది. ఆ తర్వాత మొత్తం అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన తర్వాత
ఆ ఫామ్ హౌస్ కు చేరుకుంటారు. ఈ విధంగా మొత్తం 17 రోజుల పాటు కూడా మొత్తం ప్రజల్లోనే ఉండేలా, ప్రజల వద్దనే అక్కడే గడిపేలా కూడా మొత్తం ప్రభుత్వాన్ని ఎండగట్టేలా కేసీఆర్ ఆ రూట్ మ్యాప్ అయితే మొదలైందని చెప్పవచ్చు. కేసీఆర్ ఈ ఛానల్లో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా చెప్తున్నారు, ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చలేదు, హామీలతో ప్రజలు మోసపోయి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. గత ఈ 5 నెలల్లో కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా కేసీఆర్ గతంలో 10 ఏళ్ల పాటు చేసినటువంటి పాలనని చూసి కూడా మళ్ళీ ఇది ఒక రిఫరెండంగా పెద్దలో 8 నుంచి 10 స్థానాలు కూడా గెలుస్తామని ఇప్పటికే చెప్తున్నటువంటి తరుణంలో కూడా నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. నల్గొండ జిల్లా తర్వాత ముగింపు సభ మేన కూడా సిద్దిపేట భారీ బహిరంగ సభతో ముగింపు ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా బస్సు యాత్ర అనేది మనం చూడొచ్చు, చాలా కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా ఓడిపోయిన తర్వాత కూడా అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు. మళ్ళీ ఉద్యమ తరహాలో గతంలో ఉద్యమ నాయకునిగా ప్రజల వద్దకు ఏ విధంగా తిరిగారు, అదే తరహాలో కూడా ఈ బస్సు యాత్ర కలిసి వచ్చే అంశం అని కూడా కలుపుతున్నారు. ఇటీవల కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన ఉద్యమకారులు ఉన్నారు, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు, తమకు నష్టం లేదు, కార్యకర్తల్ని కాపాడుకుంటాం, కేసుల బారి నుంచి కూడా రక్షించుకుంటాం, పార్లమెంట్ లో ఎక్కువ స్థానాలు గెలిస్తే మళ్ళీ పార్టీ పూర్వవైభవం వస్తుందని కూడా, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది తమతో టచ్ లో ఉన్నారు, ఎప్పుడైనా ఈ ప్రభుత్వం కూలిపోతుందనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ బస్సు యాత్రకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. సభలో ఏం మాట్లాడినారో చెప్పవచ్చు. ఇప్పటికే చెప్తున్నారు, బీజేపీ తెలంగాణలో లేదు, బీజేపీకి ఒక్క సీటు కూడా తప్ప వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. పూర్తిగా పెద్దలో కూడా 8 నుంచి 10 స్థానాలు కూడా గెలుచుకుంటామని చెప్తున్నారు. ఆ యాత్రలో భాగంగా ఇవాళ నల్గొండలో మొదటి రోజు బస్సు యాత్ర మరి కాసేపట్లో మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ మొదలు కానుందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ రమేష్, ఎన్నికల కథన రంగంలోకి బీఆర్ఎస్ అధినేత దిగుతున్నారు. ఇవాళ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతోంది. తెలంగాణ ప్రగతి రథం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. తెలంగాణ భవన్ నుంచి బస్సు బయలుదేరుతుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 5:30 మిర్యాలగూడలో తొలి రోడ్ షో నిర్వహిస్తారు. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. మొత్తం 17 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. 21 రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. మే 10న సిద్దిపేటలో బస్సు యాత్ర ముగుస్తుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ రోడ్ షోలు ఉండేలా ప్రణాళికను రచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని కేసీఆర్ వ్యూహాన్ని రచించి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.